ఎన్నో రకాల హల్వా ట్రై చేసింటారు, కానీ గ్రేప్స్తో హల్వా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని క్లీన్ చేసిన గ్రేప్స్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసి జ్యూస్లా చేసుకోవాలి. ఇప్పుడు పల్పును సపరేట్ చేసేసి జ్యూస్ని మాత్రం తీసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాన్లో కొద్దిగా బెల్లం వేసి వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయాక ఈ గ్రేప్స్ జ్యూస్ని కూడా దాంట్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇక్కడ చిక్కపడుతూ ఉంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలానే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. వేరొక గిన్నెలో కొద్దిగా నెయ్యి రాసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలి. మిశ్రమం బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత డీమోల్డ్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గ్రేప్స్ హల్వా రెడీ. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.